ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమగును, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వము పొందుతిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉండడానికి మనం పిలువబడి ఉన్నామనేటటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగనే ఈ రోమీలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మనుషుని ద్వారా పాపము వచ్చింది, ఒక మనుషుని ద్వారా పాప విమోచన లభించింది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు జ్ఞాపకం చేసుకుందాం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రవచనములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహాత్యము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్న ఉన్నత లోకమందు మహామహోడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనా చెప్పానా. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు, ఈ లేఖనం మనం చూసినప్పుడు, ఈ దినములలో అంతమందు దేవుడు తనను బయలుపరచుటకు కుమారుని మహిమ గొప్పదిగా చూపబడుతూ ఉంటున్నది. కాబట్టి ఈ విషయాలను మనం ఆలోచన చేయాలి ప్రియులారా. దేవుని కుడిపార్శ్వన కూర్చోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి మొదటనే మనం చూసాము, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి క్రీస్తు అధికారంలో మనం ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభునామమున మనవి. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ దినానైనా వాక్యం బోధించుకోవడానికి, పాట పాడడానికి మీరిచ్చిన విలువైన సమయాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. అలాగనే నేటి దినాన వివాహం జరపబడినటువంటి వివాహము జరిగినటువంటి పవర్ను బట్టి, ప్రతిష్టను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే వాక్యం వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను మొన్నటి దినాన 243 అని చెప్పాను నాయన. కానీ అదే రోజు 245 మంది సబ్స్క్రైబ్ చేసుకొని
ఉంటూ ఉన్నారు. కాబట్టి నైనా నా 245 మంది సబ్స్క్రైబర్ను నైనా వారి కుటుంబాలను, వారి అక్కర్లను మీరు తీర్చిదిద్ది ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ అక్కర కలిగి ఉన్నారో, ఏ అవసరత కలిగి ఉన్నారో నైనా, ఏ పరిస్థితిలో ఉన్నారో మేము ఎరగము, కానీ హృదయాలోచన ఎరిగినటువంటి దేవుడవై ఉంటున్నావు నాయన. దయతో కనికరించి ఆ కుటుంబాలను మీరు కట్టుమని, మీలో నిలవబెట్టుమని ప్రార్థిస్తూ ఉన్నాం. నైనా సంఘంలో ఉంటున్నటువంటి పెద్దలను, సంఘస్థులను నైనా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా సువార్త పనిలో మేమందరం పాలిభాగస్తులు అవుతూ ఉంటుండగా నాయనా, మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు.